యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ గాయత్రి మంత్రంలో 12వ బీజమంత్రం వకారం. ఈ బీజమంత్రము హనుమాన్ గాయత్రికి సంబంధించినటువంటిది. ఓం అంజనీ సుతాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్ తన్నో మారుతి ప్రచోదయాత్. హనుమాన్ గాయత్రి మంత్రాలు కూడా అనేక రకాల మంత్రాలు ఉన్నాయి. ఇది మరొక గాయత్రి మంత్రం. హనుమంతుడు నిష్ఠాశక్తికి అధికారి. తన ఉపాసకులకు భక్తిని ప్రసాదిస్తారు. నిష్టను, కర్తవ్యపరాయణత్వాన్ని ప్రసాదించేటువంటి అనుగ్రహదాత హనుమంతుడు. విశ్వాసాన్ని, నిర్భయత్వాన్ని, పవిత్రమైన అకుంఠిత బ్రహ్మచర్య పాలనా శక్తిని, పవిత్రతను ప్రసాదించేటువంటిది ఈ హనుమంతుని బీజమంత్రం. గాయత్రి మంత్రంలో వకారాన్ని జపించినంతనే శ్రీహత్యా పాతకం, గురుహత్యాది మహాపాతకాలను నశింపచేస్తుంది. గాయత్రి మంత్రంలో వా దేవస్య దేవ అన్న బీజమంత్రాన్ని జపించినంతనే స్త్రీహత్యాది పాతకాలను నశింపచేస్తున్నది, గురుహత్యాది పాతకాలను నశింపచేస్తున్నది. అటువంటి శక్తి ఈ బీజమంత్రానికి గాయత్రి మంత్రంలో ఉన్నది. జమదగ్ని మహర్షి ఈ మంత్ర బీజానికి ఋషి. ఈ బీజమంత్ర ఛందస్సు అతిధృతి ఛందస్సు. ఈ బీజమంత్ర దైవతము త్వాష్టము అన్నటువంటి దైవము. ఈ బీజమంత్రంలో ఉన్నటువంటి శక్తి విద్రుమ అన్నటువంటి శక్తి ఉన్నది. ప్రతి బీజమంత్రానికి ఒక ఛందస్సు, ఒక ఋషి, ఒక దైవము ఎన్నో ఉన్నాయి. అవన్నీ మనం ఈ 20 నిమిషాల సమయంలో చెప్పుకోలేము. అంత విశేషాలు ఈ గాయత్రి మంత్రంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అందుకే గాయత్రి మంత్రం సర్వశ్రేష్టమైనటువంటి మంత్రం. సర్వసాధారణంగా కొంతమంది ప్రశ్న అడుగుతుంటారు, సూర్యుడు గోళం కదా, మీరు ఆ సూర్యకాంతిని ఆరాధించమని, ఆ సూర్యకాంతిలో దైవత్వం ఉందని చెప్తున్నారు, ఇదేంటి? హనుమంతుడు సూర్యుని దగ్గర ఎలాగ విద్య నేర్చుకున్నాడు అన్నటువంటి ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్న చాలా విచిత్రమైన ప్రశ్న. భారతీయులుగా ఉండేటువంటి మనకు విచిత్రమైనటువంటి ప్రశ్న ఇది. వేరే దేశాల్లో అడిగినప్పుడు పర్వాలేదు, ఈ వేరే దేశాల్లో అసలు ఈ ప్రశ్నలు రావటం లేదు. మన దేశంలోనే మన భారతీయులకే ఈ యొక్క సందేహాలన్నీ వస్తున్నాయి. ఎందుకంటే ఈ బ్రిటిష్ టైంలో మన దేశాన్ని పరిపాలించేటప్పుడు మన గ్రంథాలన్నిటినీ మార్చి వాళ్ళకు అనుగుణ్యంగా వాటిని తర్జుమాలు చేశారు. ఆ కొన్ని వందల సంవత్సరాలు మనకంతా ఒక మనస్సులో వేరే మన ఆధ్యాత్మిక సంస్కృతి మీద విరుద్ధ భావాలను పెట్టి వెళ్ళారు వాళ్ళు. ఆ బీజాలు ఇంకా పనిచేస్తూ ఉన్నాయి దురదృష్టవశాత్తు. అందుకే ఇక్కడ హనుమంతుడు అన్నప్పుడు సూర్య భగవానుడు గురువుగా చేసుకొని సూర్యాంతర్గతమైనటువంటి చైతన్య శక్తి ద్వారా, పరబ్రహ్మ శక్తి ద్వారా బ్రహ్మజ్ఞాన విద్యను పొందారు హనుమంతుడు అని మనకు తెలుస్తూ ఉన్నది. సూర్యుడు అంటే ఒక గోళమే కదా? అవును. అసలు ఎప్పుడైనా ఒక గృహాన్ని నిర్మించుంటారు. ఈ గృహాన్ని ఎవరు నిర్మించారు అంటే ఫలాని వాళ్ళు నిర్మించారు అని చెప్పగలం. ఇదిగోండి ఈ తోటని ఎవరు అందంగా ఇంతగా తీర్చిదిద్దారన్నప్పుడు ఫలాని వాళ్ళు ఇలాగ తీర్చిదిద్దారు. ఈ బ్రిడ్జిని ఎవరు కట్టారు, ఈ ఆనకట్ట నిర్మాణం ఎవరు చేశారన్నప్పుడు ఫలాని ఇంజనీర్స్ చేశారు. ప్రతిదానికి ప్రపంచంలో మనం చూసే వాటికి ఒక వ్యక్తి చేసి ఉంటారు. అదేవిధంగా ఇది ఎవ్వరూ చేయకుండా అలాగ ఏర్పడింది కాదు కదా. అదేవిధంగా ఈ సకల చరాచర సృష్టి అంతా ఒక దివ్యత్వంలో నుంచి రూపొందించబడింది. మనలాగా చేతులతో స్వయంగా కట్టినట్లు కాకుండా ఆ దివ్యమైనటువంటి చైతన్య శక్తి ఈ ఆకాశాన్ని, ఈ జలాలను, ఈ నక్షత్ర మండలాలను, ఈ బ్రహ్మాండ కోట్లను సృష్టించింది. అనంతమైనటువంటి సృష్టికి మూల కారణమైనటువంటి ఒక చైతన్య శక్తి ఉంది. ప్రాతకాలంలో సుప్రభాత కాలానికి ముందే అంటే సూర్యోదయానికి ముందే మనం వేకుజామున సమయంలో తూర్పు వంకకు కూర్చొని దైవ ధ్యానం చేస్తున్నప్పుడు మన రెండు కనుబొమ్మల మధ్య ఒక గ్రంథి ఉన్నది. ఆ గ్రంథిని రుద్రగ్రంథి అంటారు. ఆ రుద్రగ్రంథి మన మనస్సుకు మూలస్థానం. అది మూలం లాంటిదన్నమాట. మన మనస్సులో ఆలోచనలన్నీ పుట్టేటువంటిది ఈ స్థానంలో నుంచే.
గుణ వికారాలన్నిటికీ కారణం ఈ స్థానం. ఇక్కడ ఉన్నటువంటి శక్తి శివశక్తులు. ఈశ్వరుడు శక్తి యొక్క స్థానం ఈ చక్రం. మానవ శరీరంలో ఈ చక్రం 6వ నెలలో తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ ప్రదేశం ఏర్పడుతుంది. మన మెదడులో భ్రూమధ్య స్థానంలో త్రినేత్రం ఉంటుంది. ప్రత్యేకంగా భగవత్ శక్తితో వేకువజామున సమయంలో అవినాభావ సంబంధాన్ని ఈ చక్రం కలిగి ఉంటుంది. ప్రత్యేకంగా ఈ నరాలలో శక్తి అంటే ఈ భ్రూమధ్య స్థానంలో శక్తి వేకువజామున తెల్లవారుజామున మేల్కొంటుంది. పుష్పాలన్నీ ఎప్పుడు మేల్కొంటాయి? వేకువజామున మేల్కొంటుంటాయి సూర్యకాంతికి. అదేవిధంగా మన శరీరంలో ఉన్నటువంటి నరాలు కూడా కొన్ని ప్రత్యేక కాంతులకు కొన్ని ప్రత్యేక సందర్భాలలో అవి మేల్కొంటూ ఉంటాయి. ఈ బ్రాహ్మీ ముహూర్త సమయంలో సూర్యోదయానికి ముందు కాలంలో మన 2 కనుబొమ్మల మధ్యలో ఉన్నటువంటి ఈ ఆజ్ఞాచక్ర స్థానం ఆ వేకువజామున సమయంలో దైవశక్తులతో మిళితమై ఉంటుంది. దానితో అద్భుతమైనటువంటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటుంది. అందుకని శరీరంలో మెదడు ప్రధానమైనటువంటి కేంద్రం. ఈ మెదడులో 108 ప్రధాన కేంద్రాలు ఉన్నాయి. ఆ ప్రధాన కేంద్రాలన్నీ కూడా ఎప్పుడైతే మనం భ్రూమధ్య స్థానంలో ఏకాగ్రం చేసి అంటే 2 కనుబొమ్మల మధ్యలో ఏకాగ్రం చేసి గాయత్రి మంత్రం జపిస్తూ ఉంటారో మెదడులో ఉన్నటువంటి 108 ప్రధాన కేంద్రాలు వికాసం చెందుతూ ఉన్నాయి. బుద్ధిశక్తి జాజ్వల్యమానంగా తరలిస్తుంది, ప్రకాశిస్తుంది. మన నోటి నుంచి వచ్చేటువంటి శబ్దాలకు, మన మనస్సు నుంచి వచ్చే శబ్ద తరంగాలకు అద్భుతమైన శక్తి ఉంది. గాయత్రి మంత్రాన్ని కొంతమంది నోటితో జపిస్తుంటారు. సాధారణంగా గాయత్రి మంత్రాన్ని నోటితో జపించకూడదు. అంటే ఉచ్చారణగా కాకుండా మానసికంగానే దీన్ని జపించాల్సి ఉంటుంది. అలాగా నోటితో ఉచ్చరించినప్పటికీ కూడా ప్రకృతిలో వాతావరణంలో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి విరుద్ధ శక్తులను ఆ గాయత్రి మంత్రశక్తి అణిచివేస్తూ ఉన్నది. గాయత్రి మంత్ర బీజాక్షరాలు 24 బీజాక్షరాలు. ప్రతి బీజానికి ఒక ఛందస్సు, ప్రతి బీజానికి ఒక మహర్షి, ప్రతి బీజానికి ఒక అద్భుతమైన వర్ణం, ప్రతి బీజానికి దైవశక్తి, అనేక రకాలైనటువంటి చైతన్య శక్తులు ఇవన్నీ కలిగినటువంటిది గాయత్రి మంత్రం. అందుకే గాయత్రి మంత్రం అంటే అది సాధారణమైనటువంటి మంత్రం కాదు. సప్తకోటి మహామంత్రాలను తన యందు ధరించినటువంటి మహామంత్రరాజమే గాయత్రి మంత్రరాజము. ఈ మంత్రరాజాన్ని భావనతో భక్తితో మానసికంగా ఎప్పుడైతే జపిస్తూ ఉంటామో అప్పుడు మన శరీరంలో అద్భుతమైనటువంటి మార్పు కలుగుతుంది. ప్రకృతిలో కూడా మార్పు కలుగుతున్నది. ఎలాంటి మార్పు కలుగుతుంది? ప్రకృతిలో ఉన్నటువంటి అణువులను, పరమాణువులను ఒక క్రమ పద్ధతిలో ఇది కదిలిస్తూ ఉంటుంది. అద్భుతమైనటువంటి ప్రకంపనాలను సృష్టిస్తూ అణువులన్నిటినీ కదిలిస్తూ సూక్ష్మాణువులను, పరమాణువులను కూడా కదిలిస్తూ గాయత్రి మంత్రశక్తి మూల ప్రకృతి దగ్గరకు క్రమంగా ప్రయాణం చేస్తూ వెళ్తుంది. అందుకే ఇక్కడ సప్త వ్యాహృతులు ఉన్నాయి. ఓం భూహు, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం సత్యం. ఇలాగా ఈ యొక్క సప్త వ్యాహృతులన్నీ కూడా సప్త చక్రాలకు, సప్త లోకాలకు సంకేతంగా ఉన్నాయి. ఎప్పుడైతే మానసికంగా భావనతో భక్తితో ఈ గాయత్రి మంత్రాన్ని జపిస్తూ ఉంటారో ప్రకృతిలోని అణువులను, పరమాణువులను కదిలించి వేస్తూ క్రమంగా ఒక అద్భుతమైనటువంటి మూలస్థానానికి వెళ్ళి ఈ మంత్రరాజం చేరుతుంది. ఓంకారం ఎక్కడ ఉద్భవించిందో ఆ మూలస్థానానికి వెళ్ళి గాయత్రి మంత్రరాజము తన శక్తిని అక్కడికి వెళ్ళి నిక్షిప్తం చేస్తూ అక్కడి నుంచి అద్భుతమైనటువంటి శక్తి చైతన్య తరంగాలను తిరిగి తీసుకొని సాధకంలోనికి ప్రవేశిస్తూ ఉన్నది. తిరిగి అక్కడికి వెళ్ళి ఆగిపోవడం లేదు మంత్రం. అద్భుతమైనటువంటి శక్తి తరంగాలను తీసుకొని, తేజస్సును తీసుకొని సహస్రారం నుంచి సమస్త బ్రహ్మాండాలలో అంటే తనలో ఉన్న షట్చక్రాలన్నిటికీ కూడా కాంతిని, శక్తిని ప్రసాదిస్తూ ప్రకృతిలో ఉన్నటువంటి సర్వశక్తులతో సమ్మేళనాన్ని చెందేటువంటిది గాయత్రి మంత్రం. ఒక అద్భుతమైనటువంటి మానసిక స్థాయిలో నిర్దేశించబడినటువంటి ప్రత్యేక సమయంలో అంటే ఈ వేకువజామున సమయంలో మీ యొక్క దృష్టిని 2 కనుబొమ్మల మధ్యలో ఏకాగ్రం చేసి ప్రత్యేకంగా ఈ గాయత్రి మంత్రాన్ని మీరు జపించడం చేత
అద్భుతమైనటువంటి మార్పులు శరీరంలో చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఎలాంటి మార్పు చోటు చేసుకుంటుంది? శరీరంలో ఉన్నటువంటి త్రిగుణాలన్నీ కూడా కరిగిపోతున్నాయి. కోపాలు, తాపాలు, ఇవేవేవో కొన్ని మలినాలన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ తొలగిపోతున్నాయి. శుద్ధమైనటువంటి అపరంజి బంగారంలాగా జీవితం చాలా పవిత్రమవుతుంది, చాలా స్వచ్ఛమవుతుంది. ఒక నిర్మలమైనటువంటి అంతఃకరణం ఏర్పడుతుంది గాయత్రి జపం వలన. దైవశక్తులతో సాధకుడు తాదాత్మ్యాన్ని చెందుతూ ఉన్నాడు. మూల కారణమైనటువంటి విశ్వశక్తితో తన అంతరంగం తాదాత్మ్యం చెందుతూ ఉన్నది. అద్భుతమైనటువంటి సమాధి అనుభవాన్ని కూడా అతడు పొందగలుగుతున్నాడు. అటువంటి నిష్ఠాపరుడే హనుమంతుడు. గాయత్రి మంత్రాన్ని అలాగా సాధన చేసి సర్వోత్కృష్టమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని కలిగి ఈ సకల చరాచర సృష్టిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా నిస్వార్థంగా వాళ్లకు సేవ చేస్తూ తను మాత్రం ఏ కోరికలు లేకుండా ఎదుటివారి కోసమే తన జీవితం అన్నట్లుగా ఎప్పుడు ఎక్కడ ఎవరు ఆపదలో పిలిచి హనుమా అనగానే పరిగెత్తుకుంటూ వచ్చి వారిని అనుగ్రహించేటువంటి దయాసింధువు, కరుణాసింధువు. ఆయన దయ ఇట్టిది అని చెప్పలేం. ఎక్కడ ఏ చెల్లి ఏడుస్తున్నా, ఏ తల్లి దుఃఖంలో ఉన్నా, ఏ తమ్ముడు కష్టపడుతున్నా వాళ్ళకు ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, అలాగా వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా వచ్చి వాళ్ళని అనుగ్రహించేటువంటి అనుగ్రహదాత. అంతటి దయాహృదయం మనకు సాధారణంగా కనిపించదు. ఆపదకు ఆపన్న హస్తాన్ని అందించేటువంటి దయ హనుమంతుని దయ. నిస్వార్థత్వానికి ప్రతిరూపం హనుమంతుడు, దయకు ప్రతిరూపం హనుమంతుడు. కష్టాన్ని బాపేటువంటి, కష్టాన్ని తొలగించేటువంటి కరుణామూర్తి హనుమంతుడు. మీరు ఎంత చలిలో కూర్చొని వేకుజామున సమయంలో బాగా చలిగా ఉండేటప్పుడు కూడా మీరు కూర్చొని గాయత్రి మంత్రాన్ని మీరు జపిస్తున్నప్పుడు మీ శరీర ఉష్ణోగ్రత బాగా పెంపొందుతుంది. ఆ చలి మిమ్మల్ని బాధించదు. మహర్షులంతా హిమాలయ పర్వతాల్లో కూర్చొని ధ్యానం చేస్తూ ఉండేవారు. వారిని ఆ చలి బాధించదంటే చలి బాధించదు. మీరు ధ్యానం చేస్తూ ఎప్పుడైతే కూర్చుంటారో మీ శరీరంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత 15 డిగ్రీల ఫారెన్హీట్ వరకు హెచ్చుతుంది. అందువల్ల చలి ఎప్పుడు కూడా మీకు బాధ కలగదు. మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు, ప్రసన్నమైనటువంటి మనసుతో ఉంటారు, శక్తివంతులుగా ఉంటారు, ఆదర్శవంతులుగా ఉంటారు. హనుమంతుని వలె అందరూ ఆదర్శ మానవులు కావాలి, ఆదర్శమైన జీవితం గడపాలి, నిస్వార్థమైనటువంటి ప్రేమ మనలో పెరగాలి. అందుకే మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము ఏమంటే, ఒక మానవ సమాజంలో అద్భుతమైనటువంటి వ్యక్తులను ఆ మానవ సమాజం తయారు చేయాలి అంటే ఆ మానవ సమాజంలో అంతకుముందు అటువంటి ఆదర్శవంతులు ఉండాలి. అలాంటి ఆదర్శవంతులు మనకు రాముడున్నాడు, కృష్ణుడున్నాడు, మన హనుమంతుడున్నారు. వీళ్ళని గురించి ఈ కాలంలో వక్ర భావాలతో చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ దేశ దేశాల్లో హనుమంతుని, రాముని, కృష్ణుని, భగవద్గీతను ఆరాధించేటువంటి వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు. ఎన్ని రకాలుగా మన దేశంలో కొంతమంది వాటిని వక్రీకరించి చెప్పినప్పటికీ అవన్నీ ప్రపంచం వినడం లేదు. భగవద్గీతను ఆదర్శ గ్రంథంగా స్వీకరించి ఉపనిషత్తుల సారం భగవద్గీత మానవ జీవితానికి ఒక సవ్య మార్గాన్ని చూపించేది. అందువల్ల రామాయణం అంటే విదేశాలలో ఎంత ప్రేమో నేను మాటలతో చెప్పలేను. మేము ప్రతిరోజు రామాయణంలో సుందరకాండ ఇలాంటివి పారాయణం చేసుకుంటున్నప్పుడు మీరేం చదువుతున్నారు అంటారు. మేము సుందరకాండ పారాయణం చేస్తాం. వాతావరణం అంతా పవిత్రంగా ఉండాలని, మనశ్శాంతిగా ఉండాలని, అందరికీ మంచి జరగాలని ప్రతిరోజు సుందరకాండ పారాయణం చేస్తుంటామంటే వాళ్ళు రామాయణాన్ని గురించి విశేషంగా విని తెలుసుకొని రామాయణం చదువుతూ నిరంతరం రామాయణం గురించే తప్ప మరొక్క మాట మాట్లాడకుండా ఉండేవారు. ఏం మాట్లాడినా సీతారాముల గురించే మాట్లాడుతుండేవారు, హనుమంతుని గురించే మాట్లాడుతుండేవారు. ఒక్క మాట కూడా ప్రాపంచికమైనటువంటి మాట వాళ్ళ నోట్లో నేను వినలేదు. రామాయణం వాళ్ళ హృదయాలను అంతగా అమాంతం దోచుకునింది. రామాయణం దోచుకుంటుంది కదా, మనల్ని అమాంతం దోచుకుంటుంది రామాయణం చదివితే ఇక మనం ఉండం అక్కడ. మనం అహంకారం ఉండేందుకు ఎంతమాత్రం అవకాశం ఉండదు.
అంత పవిత్రత రామాయణ ఇతిహాసం మనకు ప్రసాదిస్తుంది. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడెక్కడ శ్రీరామనామం జరుగుతుంటుందో, ఎక్కడైనా సరే, అది శబరి నోటిలో కానీ, గుహుని ఇంటిలో కానీ, ఈ దేశంలో కానీ, ఏ దేశంలో కానీ, ఎలాంటి వారి ఇంటిలో కానీ ఆ రామనామం ఎక్కడ వినపడుతుందో, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం, శిరస్సు వంచి వినయ వినమ్రత కలిగినటువంటి అంతరంగంతో అక్కడ హనుమంతుడు అక్కడ విరాజిల్లుతూ ఉంటాడు. ఆయనకు రామనామం వినడం అంటేనే అంత ఇష్టం. రామనామంతో సాటి అయినటువంటిది మరి ఏది లేదు అంటూ హనుమంతుడు ఆ నామ విశిష్టతను అంతగా ధ్యానిస్తారు. అటువంటిది మనకు ఆదర్శం. రామ అన్నటువంటి ఈ 2 అక్షరాల జపం మనస్సును పవిత్రీకరిస్తుంది, సమస్త పాపకోటిని భస్మం చేస్తుంది, జీవితాన్ని సర్వోత్కృష్టమైనటువంటి ధర్మానికి తీసుకుని వెళ్తుంది. కేవలం స్వార్థపరులుగా జీవించడం కాకుండా నిస్వార్థత్వాన్ని మనకు ప్రసాదిస్తుంది. సమాజంలో అత్యున్నతమైనటువంటి అంతరంగపు విలువలు కలిగినటువంటి వారిని నిత్యనూతనంగా ఎప్పటికీ సమాజానికి అందిస్తూనే ఉంటుంది. ఈ సమాజంలో అలాంటి వారు ఎప్పుడు లేకుండా ఉండనే ఉండరు. ఇప్పుడు కూడా మన మానవ సమాజంలో సర్వోత్కృష్టమైనటువంటి అంతరంగ విలువలు, ధ్యానం, జ్ఞానం, ఆత్మచింతన, సర్వోత్కృష్టమైనటువంటి బ్రహ్మచర్య దీక్ష, పవిత్రత ఇవన్నీ కలిగినటువంటి వారికి భారతీయ సమాజంలో ఎప్పుడూ లోటు లేదు. భారతమాత ఎప్పుడూ ఇలాంటి సంతానానికి జన్మనిస్తూనే ఉంటుంది. అటువంటి మానవ సమాజం ఎక్కడ ఉంటుందో ఆ సమాజం శక్తివంతమైనటువంటి సమాజం. ఆ సమాజంలో ఉన్నటువంటి మానవులు ఎదుటివారిని గురించి చూసి నేర్చుకునేందుకు అవకాశం ఉంటుంది. సర్వోత్కృష్టమైనటువంటి త్యాగభావనను అలవర్చుకునేందుకు అవకాశం ఉంటుంది. జీవితంలో స్వార్థాన్ని త్యజించేందుకు ఇలాంటి ఆదర్శమూర్తులు మనకు కావాలి. అందుకే యుగయుగాల నుంచి హనుమంతుడు మన సమాజానికి అద్భుతమైనటువంటి ఆదర్శమూర్తి. మర్యాదా పురుషోత్తముడైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క రామదూత హనుమంతుడు. ఆ వినయం, ఆ విధేయతలు, ఆ సంస్కారం, ఆ నిస్వార్థత్వం ఈనాడు మనందరికీ కూడా కావాలి. మన సమాజంలో ఏ ఏ గుణాలైతే పెచ్చుబెరిగి ఉన్నాయో వాటిని అణిచివేసేందుకు, ఆ స్వార్థాన్ని అణిచివేసేందుకు నిస్వార్థత్వం కావాలి. ఎక్కడైతే హింస పెచ్చు పెరుగుతూ ఉందో ఆ హింసను అణిచివేసేందుకు శక్తి కావాలి. శక్తివంతులైనటువంటి మానవులు సమాజంలో మళ్ళీ మళ్ళీ ఉద్భవిస్తూనే ఉండాలి. వారు జగతికి, మానవ జాతికి స్ఫూర్తిని అందిస్తూ ఉండాలి. అలాంటి పుణ్యమూర్తులకు ఏ ఏ దేశాలలో ఎంతెంతమంది ఉద్భవిస్తారో ఆ సమాజం అంతంత శక్తివంతమైనటువంటిది. ఆ మానవ జాతి అంత పటిష్టమైనటువంటిది. ఎంతమంది సంఖ్య ఉన్నారని కాదు, కౌరవులు లెక్కకు 100 మంది ఉన్నారు. కానీ వారి వ్యక్తిత్వం ఎలాంటిదో మనకు తెలుసు కదా. చాలామంది సంఖ్య ఉండడం కాదు, ఇక్కడ ప్రధానంగా ఒక మంచి క్వాలిటీగా ఉన్నటువంటి మనిషి కావాలి. ఎంతమంది క్వాలిటీ పీపుల్ ఉన్నారు, ఎంతమంది గుణవంతులు ఉన్నారు, గుణ సంపద కలిగినటువంటి వారు ఉన్నారు. ఎంతమంది అధిక జనం వచ్చారనేటువంటిది కాదు, ఎంతమంది గుణ సంపద కలిగినటువంటి వారు అక్కడ ఉన్నారు, ఎంతమంది పవిత్ర శీల సంపద కలిగినటువంటి వారు అక్కడ ఉన్నారు, ఎంతమంది సర్వోత్కృష్టమైనటువంటి ధర్మాన్ని జీవితంలో ప్రధానంగా తీసుకొని సాగుతున్నారు అన్నటువంటిది ప్రధానం. అందువల్ల భారత సంస్కృతి నిరంతరం అంతరంగానికే ప్రాధాన్యత ఇస్తుంది. ఒక దర్జీవాడు మంచి బట్టలను కుట్టి ఒక అందమైనటువంటి గొప్ప వ్యక్తిని తయారు చేయలేడు. బాగా సూటు, బూటు, కోట్లు ఇవన్నీ వేసుకున్నంత మాత్రాన గుణాలు హృదయంలో సరిగా లేనప్పుడు ఈ దుస్తులు ఉన్నత వ్యక్తిత్వాన్ని ఇవ్వలేవు. చెడ్డ అలవాట్లు, చెడ్డ పనులు చేస్తూ దుర్మార్గపు లక్షణాలతో ఉన్నప్పుడు ఎంత మంచి దుస్తులు ధరించినప్పటికీ అక్కడ వ్యక్తిత్వం సరిగ్గా లేదు. మనం పోతరామాత్యం చూస్తాం. ఎన్నో సంపదలని మహారాజు గారు ఆయన ఇంటికి పంపించారు. ఆ సంపదలన్నీ వద్దు అనుకున్నారు. ఈ సంపదలు నాకు వద్దు, నాకు రామనామం కావాలి. హనుమంతునికి ఒకసారి సీతమ్మ ఒక అందమైనటువంటి మాల హనుమంతునికి కానుకగా ప్రసాదించారు. హనుమంతుడు ఆ మాలను కొరికి చూసి దానిని తిరస్కరించి పారవేశారట.
ఈ మాల రామనామంతో నిక్షిప్తం కాలేదు, ఇందులో రామనామం లేదు, ఇది నాకు అక్కర్లేదు అని. ఎక్కడైతే రామనామం ఉంటుందో కృతమస్తకాంజలిం, శిరస్సును వంచి చేతులు జోడించి బాష్పధారలతో అక్కడ కూర్చొని ఆ రామనామం వినేటువంటి వాడు హనుమంతుడు. రామనామమే ఆయనకు రుచిస్తుంది, కానీ ముత్యాల మాలలు, రత్నాల మాలలు, సంపదలు, ధనకనక వస్తువాహనాదులు హనుమంతుని హృదయాన్ని ఆకర్షించలేవు. భక్తుని ఆకర్షణ భగవంతుడే కానీ ఇతర వస్తువులు కాదు అన్నటువంటిది ఈ యొక్క సంఘటనలో ఉన్నటువంటి అంతరార్థం. అదేవిధంగా పోతనామాచ్యుల వారి యొక్క జీవితాన్ని చూచినప్పుడు రాజాదిరాజులు పంపించినటువంటి ఆ సంపదలు తృణప్రాయము, రాముని చరణారవిందాల నిధానము, ఆ నిధి శాశ్వతము, ఆ సంపద నాకు కావాలనుకున్నారు. ఆయన పోతనామాచ్యుల వారు గొప్ప సంపదనే కదా కోరుకున్నారు. ఆ భగవంతుని పాదపద్మాల ముందు ఈ సంపదలంతా తృణప్రాయమే కదా, అందుకని విలువలైనటువంటి వస్తువును తిరస్కరించారు. విలువైనటువంటి ఆ భగవత్పాదార విందాలను జ్ఞానులు, వివేకవంతులైనటువంటి వారు తమ హృదయంలో పదిలపరుచుకున్నారు. అమృతాత్మ స్వరూపులారా, ఈ విషయాలు నేను మీకు చెప్పవలసినటువంటి అవసరం ఎంత మాత్రం లేదు. ఎందుకంటే రాముడు, కృష్ణుడు, ఏ దివ్యమూర్తులు, చైతన్య మహాప్రభు, రమణ మహర్షులు, రామకృష్ణ పరమహంసలు లాంటి పుణ్యపురుషులు జన్మించినటువంటి భారతావనిలో మీరందరూ ఆ ఒడిలోనే మీరు కూడా జన్మించారు. ఎన్నో కోట్ల జన్మాల పుణ్యఫలం వలన ఆ భారతమాత ఒడిలో మీరు కూడా ఒక కొడుకుగా, ఒక కూతురుగా జన్మను పొందారు. ఏ సంపద విలువైనటువంటిది, ఏ సంపద విలువ లేనటువంటిదనని భారతీయులకు నేను ప్రత్యేకంగా ఎటువంటి పరిస్థితి చెప్పనక్కర్లేదు. అయితే మీ తల్లిగా ఈ విషయాలన్నీ నేను మాట్లాడాను. ఇవి కూడా నేను మీతో మాట్లాడవలసిన అవసరం లేదు. ఇవన్నీ మీకు తెలిసినటువంటివే. మళ్ళీ మళ్ళీ మనం వాటిని జ్ఞప్తికి తెచ్చుకొని మన జీవితాన్ని శాంతి వంకకు నడిపిద్దాం. మనం కొంతకాలం ఈ లోకంలో జీవించిన ధర్మయుక్తమైనటువంటి ఆత్మ సంతృప్తి కలిగినటువంటి జీవితాన్ని జీవిద్దాం. శ్రీరామచంద్ర ప్రభు జీవితం కానీ, హనుమంతుని జీవితం కానీ, భరతుని జీవితం కానీ, లక్ష్మణుని జీవితం కానీ ఎక్కడ ఎవరి జీవితాల స్వార్థం గోచరించదు. అసలు వాళ్ళు ఎందుకు జీవిస్తున్నారో అర్థమే కాదు. వాళ్ళ జీవితం ఎదుటి వాళ్ళ కోసమే కానీ తమ కోసం కాదు. ఇలాంటి సర్వోత్కృష్టమైనటువంటిది జీవితం. అందుకే మన ఆదర్శం శ్రీరామచంద్రుడు, మన ఆదర్శం హనుమంతుడు, మన ఆదర్శం త్యాగం, మన ఆదర్శం నిష్కామ జీవనం, పవిత్ర జీవనం, అంతరంగ విలువలతో కూడిన జీవితం. అన్ని తప్పులు చేస్తూ భగవంతుడు క్షమిస్తాడు, ప్రార్థన చేస్తే చాలు అని అనుకోకూడదు. ప్రార్థన వల్ల దైవం తప్పులు క్షమించినప్పటికీ తిరిగి మనం అలాంటి తప్పులు చేయకుండా పవిత్ర జీవితాన్ని గడపాలని హనుమంతుని పాదపద్మాలకు భక్తితో నమస్కరిద్దాం. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.